మధ్యతరగతి వారు కరెంటు బిల్లులు బాగా పెరిగిపోవటం వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో ఏ ఇంట్లో చూసినా టీవీ అందరికీ ఉంటా ఉంది, అట్లాగే ఫ్రిడ్జ్ కూడా ఉంటా ఉంది. ఇదేదో టీవీను ఫ్రిడ్జు అది లగ్జరీ కాదు, అది అవసరం. ఇవి కాకుండా మరి ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఏసీలు తప్పనిసరి అయిపోతూ ఉంది. ఇక ఏసీలు, ఫ్రిడ్జులు, టీవీలు, గృహోపకరణాలు, మిక్సీలు, అట్లాగే బాత్రూంలో హీటర్లు, మైక్రోవేవ్లు, ఇవన్నీ వాడకం వల్ల మధ్యతరగతి వారు కరెంటు బిల్లులు కట్టడంలో కొంచెం ఇబ్బందికరంగానే బాధపడుతున్నారు. ఇంకోటి ఏంటంటే యూనిట్లు పెరిగిన కొద్దీ యూనిట్ రేటు పెరిగిపోతూ ఉంది. మధ్యతరగతి వాళ్ళు సగటున 450 యూనిట్లు నెలకు కాల్చే అవకాశం ఉంది, వాడుకునే అవకాశం ఉంది. ఇది గమనించిన ప్రధానమంత్రి ఆయన ఒక పథకాన్ని ప్రవేశపెట్టాడు. ప్రధానమంత్రి సూర్యోదయ పథకం. మనకి సూర్యరశ్మికి కొదవలేదు, మరీ ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో సూర్యరశ్మికి ఏమాత్రం కొదవలేదు. వర్షాకాలము, శీతాకాలము 365 రోజులు మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ పథకము, ప్రధానమంత్రి సూర్యోదయ పథకం మొదట్లో 1 కోటి మందికి ఇది వర్తిద్దామని అనుకున్నారు కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు 1 కోటి మంది కాదు, అర్హులైన వారందరికీ కూడా ఈ ప్రధానమంత్రి సూర్యోదయ పథకాన్ని అమలు చేస్తారు. ఇది పేదవారికే కాకుండా తెల్ల కార్డు లేని వారు కూడా ఈ పథకానికి అర్హులే. ఉదాహరణకు మీకు 450 యూనిట్లు బిల్లు వస్తూ ఉంది. మీరేం చేయాలి? ఈ పథకం కింద 3 కిలోవాట్ల సోలార్ యూనిట్ని పెట్టుకోవాలి. మన ఇంటి పైన సోలార్ ప్లేట్లు అమర్చుకుని వాటి ద్వారా మనము కరెంటుని మనమే మన ఇంట్లో ఉత్పత్తి చేసుకోవచ్చు. ఈ పథకంలో మనము 3 కిలోవాట్ల ఉత్పత్తికి మనం పెట్టవలసిన పెట్టుబడి 30,000. 30,000 మనం పెట్టుబడి పెడితే బ్యాంకులు 2 లక్షల రూపాయలు. బ్యాంకులో కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందుకు వస్తూ ఉంది బాగా. కేవలం 7% వడ్డీతోనే కొలాటరల్ సెక్యూరిటీ అవసరం లేదు. మనం ఏది కూడా వాళ్ళకి మనము తాకట్టు పెట్టవలసిన అవసరం లేదు, కొలాటరల్ ఏ అవసరం లేదు. వాళ్ళు ధారాళంగా ఈ పథకాన్ని ప్రోత్సహిస్తున్నారు. దీనికి కావాల్సింది ఏంటి? మన ఆధార్ కార్డు ఇవ్వటం, మన కరెంటు బిల్లు ఇవ్వటం. ఈ కేంద్ర ప్రభుత్వము ఇచ్చే రుణానికి మనం పెట్టుబడి 30,000కి కేంద్ర ప్రభుత్వము ఈ 3 కిలోవాట్ల సోలార్ యూనిట్కి 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తారు. అది ఎవరిని ప్రాధేయపడవలసిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వము కేంద్ర మంత్రిత్వ శాఖ నుంచి ఈ సోలార్ నిర్వహించే మంత్రిత్వ శాఖ పోర్టల్ నుంచి మన అకౌంట్కి పడిపోతుంది. ఎక్కడా లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, అవినీతికి తావు లేదు. దీని ద్వారా మనకు ఎంతో ఆదా జరుగుతుంది. ఒకవేళ మనం వాడుకోలా, మనం మిగులు ఉత్పత్తి చేసాం, దాన్ని మనము రాష్ట్ర ప్రభుత్వానికి మనం అమ్మచ్చు. మనం అమ్మితే మనకి 4 రూపాయలు 25 పైసలు వస్తాయి.
ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల్లో కూడా అమలవుతున్న పథకం. ఇంకా దీని గురించి మన ఇంట్లో పెట్టుకునే ప్రధానమంత్రి సూర్యోదయ పథకం గురించి ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే మీకు అన్ని సలహా సంప్రదింపులు దానికి ఒక ఫోన్ నంబర్ ఇస్తాను. 04024032622. ఇది ల్యాండ్లైన్ నంబరు. 040240232. సెల్ నంబరు 9010166622. 9010566622 నంబర్కి ఫోన్ చేస్తే మన గృహ అవసరాల కొరకు ప్రధానమంత్రి సూర్యోదయ పథకము దాన్ని ఎలా మన ఇంట్లో పెట్టుకోవాలి, ఎలా దరఖాస్తు చేయాలి, అన్ని విషయాలను ఆ ఫోన్ నంబర్లో మీకు అన్ని వివరాలు కూడా లభిస్తాయి. వాళ్ళు మీకు సహకరిస్తారు. కనుక మనం మధ్యతరగతి వారు నెలకి 450 యూనిట్ల బిల్లు కట్టడం చాలా బరువు కనుక మనం పెట్టిన పెట్టుబడి, ఈ తీసుకున్న అప్పు, మనం ప్రతి నెల ఏదైతే కరెంటు బిల్లు కడుతున్నామో దాంట్లో సగం బ్యాంక్ వాళ్ళకి కడితే మనకు 4 ఏళ్లలో సోలార్ యూనిట్ మన సొంతం అవుతుంది. కనుక ప్రధానమంత్రి మోదీ యొక్క దూరదృష్టితో మధ్యతరగతి ప్రజలను ఆదుకోవాలనే సంకల్పంతో ప్రధానమంత్రి సూర్యోదయ పథకాన్ని ప్రవేశపెట్టారు. దీన్ని తప్పక అమలు చేసి మన ఇళ్లపై సోలారు పలకలు అమర్చుకుందాం. సోలార్ కరెంటుని ఉత్పత్తి చేసి పర్యావరణాన్ని కాపాడుదాం. ఇప్పుడు మనం విద్యుత్ ఉత్పత్తి చేయాలంటే బొగ్గు ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేయాలి. బొగ్గుని కాల్చడం ద్వారా థర్మల్ విద్యుత్తును ఉత్పత్తి చేస్తే పర్యావరణానికి కాలుష్యం ఉంటుంది. కనుక పర్యావరణ హితమైన సోలార్ పవర్ని ప్రోత్సహించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. ముఖ్యంగా విద్యాధికులు, మేధావులు, జ్ఞానవంతులు మన గ్రామాలలో ఈ సోలార్ విద్యుత్తు ఈ పథకాన్ని మన ఇంటి వద్దనే అమలు చేయటం ద్వారా మనల్ని చూసి ఆ గ్రామస్తులందరూ కూడా వారి ఇళ్లల్లో సోలార్ని అమర్చుకునే అవకాశం ఉంది. సోలార్ పవర్ ద్వారా మనము వేడి నీళ్లు పొందొచ్చు. వంట కూడా సోలార్తో చేసే అవకాశం ఉంది. సోలార్ పవర్కి మనం ఏ విధంగా కరెంటుతో అన్ని రకాల వినియోగం చేస్తున్నామో సోలార్ను కూడా అదే విధంగా వినియోగించే అవకాశము ఉన్నది.